ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి సంరక్షించి పోషించి మా పనిపాటల్లో మా ప్రయాణాల్లో మీ తోడు అనుగ్రహించి రాత్రికాల సమయంలో ప్రార్థన కూడికలో మీ కృప అనుగ్రహించి మీ దాసుల ద్వారా శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు ఇచ్చారు. మరలా ఉదయకాల సమయంలో మరి ఆరాధనలో కూడా జ్ఞాపకించుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. దీనుడు నలుపుడని మీ పక్షాన్ని నిలబడి కొన్ని మాటలు మా ప్రభు మీ పక్షాన్ని మరి మాట్లాడాలని ఆశ కలిగి ఉండే మీ కృపను కుమ్మరించి నన్ను మమ్మల్ని బలపరిచి మాకును అవసరమైన మాటలు మీ గ్రంథం నుంచి మీరే మాకు అందించి సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రాణవిభుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. ఏమన్నాడండి? దేవుని పోలి నడుచుకొని అన్నాడు. 2వ వచనం కూడా చదువుదాం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. తర్వాత చూడండి, అలాగనే మీరును ప్రేమ కలిగి దేవుని పోలి నడుచుకొనుడి. రెండో మాట ఏంటండి? ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే 8వ వచనం చూద్దాం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇక్కడ నడుచుకొనుడి అనే 3 మాటలు చూసాం. ఒకటి దేవుని పోలి నడుచుకొనుడి. ఒకటేంటంటే దేవుని పోలి నడుచుకొనుడి. రెండవ మాట ప్రేమ కలిగి నడుచుకొనుడి. మూడవ మాట వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘంలో రాస్తూ, మీరు ఎలా నడుచుకోండి దేవుని పోలి, మీరు ఎలా నడుచుకోండి ప్రేమ కలిగి, మీరు ఎలా నడుచుకోండి వెలుగు సంబంధుల వలె అని ఎందుకన్నాడంటే, వారు దేవుని పోలికగా నడుచుకోలేదు. ముందది వారు దేవుని పోలికలో నడుచుకోలేదు కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. వారు ప్రేమ కలిగి లేరు కాబట్టి వారిని ఇప్పుడు ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. వారు చీకటి సంబంధులుగా ఉన్నారు కాబట్టి 8వ వచనం చదివాం కదా, పూర్వం మీరు చీకటి అయి ఉంటిరి అన్నాడు. పూర్వం మీరు చీకటిలా ఉన్నారు, ఇప్పుడైతే తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు కాబట్టి మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలన్నాడు. పూర్వం మీ దగ్గర ప్రేమ లేదు, దేవుని పోలిక లేదు, ఎలా ప్రేమించాలో తెలియదు ఎదుటి వ్యక్తిని. అందుకని మీరు దేవుడు మీ పట్ల తన ప్రేమను ఎలా కుమ్మరించాడో అదే ప్రేమ మీరు కూడా కలిగి ఉండండి ఇతరుల పట్ల అని చెప్తా ఉన్నాడు. దేవుని పోలి నడుచుకోండి. దేవుడు ఏ పోలికగా ఉన్నాడో మీకు తెలియదు. పూర్వం మీరు అన్యజనులు, పరదేశులు, ఏమండి, మరి ఇశ్రాయేలు వారితో సహపౌరులు కాకుండా అన్యజనాంగంగా పిలువబడిన వారు, శరీర విషయంలో సున్నతి లేని వారు. ఈ భాగాలన్నీ ముందు వచనాల్లో ఉన్నాయి, ముందు అధ్యాయాలు ఉన్నాయి. ఇలాంటి అవలక్షణాలున్న మీరు ఇప్పుడు దేవునిలోనికి వచ్చారు కాబట్టి ఇప్పుడు దేవుని పోలి నడుచుకోండి. ప్రేమ లేదు మీ దగ్గర, చాలా క్రూరంగా చాలా మూర్ఖంగా ఉండేవారు కాబట్టి ఇప్పుడు ప్రేమ స్వరూపి అయిన దేవుని కలిగి ఉన్నారు కాబట్టి దేవుని పోలి నడుచుకోండి. ఇంకేమన్నాడు? మీరు పూర్వం చీకట్లో ఉన్నారు, చీకటి పనులు చేశారు, చీకటి సంబంధమైన కార్యాలు చేశారు. ఇప్పుడైతే మీరు వెలుగులోనికి వచ్చారు కాబట్టి ఇంకా చీకటి కార్యాలకు స్వస్తి పలుకుదాం, వాటిని విడిచిపెడదాం, వాటిని చంపివేద్దాం. ఇప్పుడు వెలుగు సంబంధుల వలె
ధైర్యంగా బ్రతుకుదాం, వెలుగులో బ్రతుకుదాం అంటున్నాడు. అది ఎందుకని ఈయన నడుచుకోండి 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 ఇప్పుడు అని ఎందుకన్నాడంటే చదివాం మొన్న, మరలా చదువుదాం. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 చదువుదాం చూడండి. మీరు వాటిని చేయుచు, ఏమనుందండి? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ మనకు అర్థమైపోయినా పర్వాలేదు, కానీ ఆ చివరి లైన్ ఒక్క లైన్ అర్థమైతే చాలు మనకి. మనం ఎలా నడుచుకున్నామండి? ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఎప్పుడు నడుచుకున్నాం? పూర్వము, మునుపు అంటే ఒకప్పుడు నడుచుకున్నాం. పూర్వము, ఒకప్పుడు, మునుపు అలాగ నడుచుకున్నాం. కాబట్టి చూడండి ఏమన్నాడు? అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి అన్నాడు. ఈ ప్రపంచ ధర్మ చొప్పున మునుపు నడుచుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు అలా నడవడానికి వీల్లేదు. మీ నడక ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు ఎలా ఉండాలి? మీ నడక మారాలి. అందుకని ఆయన 3 రకాలుగా నడవమంటున్నాడు అనమాట. ఎలా నడవమంటున్నాడు? 1 దేవుని పోలి నడుచుకోండి, 2 ప్రేమ కలిగి నడుచుకోండి, అలాగే 3వదిగా వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. అది ఆయన చెప్పేది. మన నడక మారాలి. పూర్వం ఒకే నడక నడిచి ఇప్పుడు కూడా అదే నడక నడిస్తే పూర్వానికి ఇప్పటికి ఏమీ తేడా లేదు. ఒకప్పుడు ఒకలా నడిచాం, ఇప్పుడు అలా నడవడానికి వీల్లేదు. ఒకప్పుడు ప్రపంచ ధర్మం చొప్పున నడిచాం, ఇప్పుడు అలా నడవడానికి వీల్లేదు. ఇప్పుడు వెలుగు సంబంధుల్లో నడవాలంటున్నాడు. అది ప్రపంచ ధర్మం అంటే ఏంటి? లోకంలో ఏముంటుందో అదే ధర్మం, అంతే. మన నడక మారాలన్నమాట. మారద్దు. ఎందుకు మారదు? వయసులో ఉండగా చక్కగా నడుస్తారు. నడిచారంటే ఇంకా వాళ్ళ వైపే చూడాలి. కొంతమందిని రోడ్డు అంతా ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ నడుస్తారు. ఏమండి? పొడవాటి జడ ఈ పక్కకి ఆ పక్కకి తగిలేలా నడుస్తారు. అలాంటి జనాంగానికి ఒకనాడు నడక మారుతుంది. అప్పుడు నడుస్తారు బాతులాగా. ఇప్పుడు ఎలా నడుస్తున్నారు? అలా నడిచిన వారందరూ వారి నడక మారుతుంది. అప్పటికిప్పటికి తేడా ఉంటుంది. అలాగే పూర్వకాలం మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టమైనట్టుగా నడిచాం. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ నడక మారాలి. అంటే ప్రవర్తన మారాలి. మారకపోతే అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేదనే సంగతి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. చాలా మాటలు జ్ఞాపకం చేశాను కదా. పౌలు గారు పూర్వం ఏమన్నాడండి? నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అలాంటి వాడిని కాదు. నేను పూర్వకాలం అలా ఉన్నాను, కానీ ఇప్పుడు అలాంటి వాడిని కాదు అన్నాడు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినవాడు ఎక్కడ నివసించేవాడు? వాడు ఒకప్పుడు సమాధిలో నివసించేవాడు. ఇప్పుడు నీట్గా బట్టలు వేసుకుని అరుగు మీద కూర్చొని అందరికీ సువార్త చెప్తున్నాడు. ఒకప్పుడు అందరినీ గాయపరిచేవాడు. ఇప్పుడు ఇతరులు గాయాలు కట్టడానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అతను కుదురుగా ఒక చోట కూర్చుండేవాడు కాదు, ఇప్పుడు కుదురుగా కూర్చున్నాడు. వాడిని ఎవడు సాధు చేయలేకపోయాడు, ఇప్పుడు సాధువుగా తనే 10 మందిని మారుస్తూ ఉన్నాడు. అది ఆ మార్పు కనపడాలండి మనలోని. బాప్తిస్వం పొందిన తర్వాత ఈ మార్పు లేకపోతే ఏమండి ఆవిడ రక్షించబడింది కానండి అప్పుడు అలాగ మాట్లాడుతుందో ఇప్పుడు అలాగే మాట్లాడుతుందని అన్నారనుకోండి, మనలో ఏం లేదు, మార్పు లేదనమాట. అతను అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడండి. ఏం మార్పు లేదు. సమయం వచ్చినప్పుడు అలా రెచ్చిపోతున్నాడు, సమయం వచ్చినప్పుడు అలా తిట్టేస్తున్నాడు, సమయం వచ్చినప్పుడు అలా బూతులాడుతున్నాడు, అవకాశం చిక్కినప్పుడు అలా దొంగతనం చేస్తున్నాడని మాట వచ్చిందనుకోండి, మనలో సరైన మార్పు జరిగినట్టు కాదు. మనలో మార్పు లేదనమాట. మంచిగా ఉన్నప్పుడు అందరం మంచిగానే ఉంటామండి. సమస్య వచ్చినప్పుడు అసలైన నిలబడవలసిన సమయం వచ్చినప్పుడే క్రైస్తవుడు అనేవాళ్ళు సరిగ్గా చక్కగా నిలబడాలి, చక్కగా నడుచుకోవాలి. లోకం విషయంలో చచ్చిపోవాలంతే. లోకం విషయంలో చచ్చిపోవాలి. ఎవరో ఒక ఆమె తిడుతుంది, లేదా ఒక అతను తిడుతున్నాడు, మనల్ని రెచ్చగొడతా ఉన్నాడు,
10-20 మాటల వరకు ఓర్చుకున్నాం, 11వ మాటకి ఒక్క మాట అనేసామనుకోండి, అక్కడ మన కార్చిన కన్నీళ్ళన్నీ, మన పశ్చాత్తాపమంతా, మనం సంపాదించుకున్న రక్షణ అంతా బూడిద పాలైపోద్ది అంతే. కాబట్టి పూర్వం ఎలాగున్నామో ఇప్పుడు కూడా అదే దాన్ని కొనసాగిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మార్పు కనబడాలి, మార్పు కనబడాలి, మార్పు కనబడాలి. బైబిల్ గ్రంథంలో ఫిలెమోనుకు పత్రిక ఉంటుంది. అందులో ఒనేసిము అనేటువంటి ఒక యవన బిడ్డ ఉంటాడు, లేదా దాసుడు ఉంటాడు. ఒనేసిము అనేటువంటి దాసుడు ఫిలెమోను గారి దగ్గర దాసుడు. అతను దాసుడు అంటే పనివాడు. దాసుడు అంటే ఎవరు? పనివాడు. ఆ పనివాడుగా ఉండగా అతడు తన యజమానుడికి నష్టం కలిగించాడు డబ్బుల విషయంలో. అది నష్టం ఎలాగనేది మనకి సంపూర్తిగా తెలియదు, కానీ అనుభవజ్ఞులు ఏమంటారంటే అక్కడ అతను దాన్ని తీసుకున్నాడు, డబ్బు సంచి తీసుకున్నాడు అనేటువంటి చరిత్రకారులు చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ యజమానుడికి నష్టం కలిగినప్పుడు దాసుడు పట్టబడ్డాడు. పట్టబడి చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన పేరు ఒనేసిము. చెరసాల్లో వేయబడితే ఆ చెరసాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. దాసుడని ఊరికినే వెంటనే చూసిన వెంటనే గుర్తించి అన్నాడు, బాబు నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నట్టున్నావు, నీ పేరేం పేరు అని అడిగాడు. నా పేరు ఒనేసిము అండి అన్నాడు. సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను ఫిలెమోను గారి దగ్గర దాసునండి అన్నాడు. అవునా, ఫిలెమోను గారి దగ్గర దాసుడు? ఫిలెమోను గారు నాకు కూడా తెలుసు, మా సహోదరుడే. మరి దాసుడు అయితే ఎందుకని? అతను దేవుని సేవకుడు కదా, నువ్వెందుకని చెరసాలకు వచ్చావని అడిగాడు. ఏమి లేదండి, ఇంతకాలం నమ్మకంగానే పనిచేశాను మా గురువుగారి దగ్గర, లేకపోతే మా యజమానుడి దగ్గర. ఏదో ఇంకా పొరపాటుని కక్కుర్తి, నా బుద్ధి ఏదో గడ్డిదీని అంటారు కదా, అలాగా చిన్న కక్కుర్తి పడి కొద్దిగా డబ్బులు కాజేశాను, లేదా ఆయనకి నష్టం కలిగించానండి. మా యజమానుడికి నేను దొరికిపోయాను, అందుకుని నాకు శిక్ష పడిందండి, చెరసాల్లో ఉన్నాను అన్నాడు. అలాగ నాయన, అయితే వినని పౌలు గారు అతన్ని సువార్త చెప్పి అతని మనసు మార్చాడు. ఒనేసిము యొక్క మనసు మార్చాడు. ఒరే నాయన, మరి యజమానులు అంటే నువ్వు ఆయన దగ్గర మనం ఉప్పు కారం లేదా ఆయన పెట్టిన భోజనం తింటాం కదా, మన పనివారు నమ్మకంగా ఉండాలి. యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడు తన యజమానుడి పట్ల. కాబట్టి పాపం చేయడానికి అవకాశం వచ్చిన పాపం చేయలేదు. కాబట్టి ఇలాంటి వారిని మనం మాదిరిగా పెట్టుకుని మన యజమానులకి చక్కని పరిచయం చేయాలి నాయనని చెప్పాడు. ఆ చెరసాల్లో జైల్లో ఉన్నంతకాలం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతనప్పుడు మారు మనసు పొందాడు. అయ్యా మీకు నిండా వందనాలండి, నేను తెలియక చేశాను, నేను తప్పు చేశానని అతను పశ్చాత్తాపడ్డాడు. ఒనేసిము పశ్చాత్తాపడితే అప్పుడు అన్నాడు, పౌలు గారు ఒక ఉత్తరం రాశాడు. అయ్యా ఫిలెమోను గారు, మా ప్రియుడైనటువంటి ఫిలెమోను గారికి ఒక పత్రిక రాస్తున్నాను, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. అయితే ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, పూర్వకాలం ఉత్తరాలు రాసేవాళ్ళం కదా, ఏమైనా రాసుకునేవాళ్ళం, ముందు రాసి వాళ్ళని సంబోధించి మీరు క్షేమము, మేము క్షేమం, మీరు అక్కడ క్షేమమేనా, ముఖ్యంగా రాయినది, మరీ ముఖ్యంగా రాయినది, పిల్ల మొన్ననే ఖర్చు పెట్టింది, కాబట్టి మీరు అందరు రావాలి, ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. అలాగ ప్రాముఖ్యమైన సంగతి ఏంటనగా, మీ దగ్గర పనిచేసాడే దాసుడిగా, ఒక తప్పు చేశాడు, పొరపాటు చేశాడే దాసుడిగా ఒనేసిము, అతడు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, నాకు పరిచారం చేస్తున్నాడు. నేను అతను మార్చాను, లేదా దేవుని మాటల ద్వారా అతను మార్చబడ్డాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, అతని పాపాలన్నీ తప్పులన్నీ కడుక్కున్నాడు. అయితే మరలా నీ దగ్గరకు పంపిస్తున్నాను, నీ దగ్గర పని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరలా ఒకవేళ నువ్వు అపనమ్మకస్తుడు, ఇతను నాకు నష్టం కలిగించాడు అనుకుంటావేమో. లేదు, అతడు మునుపు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడైతే నీకు నాకు కూడా ప్రయోజకుడు. ఆ మాట చూద్దాం, చూడండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక చూడండి. మీకు హెబ్రీలకు రాసిన పత్రిక ముందు ఉంటుంది, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది చూడండి. 1వ అధ్యాయమే ఒక అధ్యాయం ఉంటుంది.
8 నుంచి చదువుదాం, మనకు అర్థమవుద్ది. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరి కోసం వేడుకుంటున్నాడండి? అపోస్తలుడైన పౌలు గారంటే మంచి సువార్థికుడండి, యోగ్యమైనటువంటి పనిముట్టు దేవునికి. అసలు ఫిలోమాన్ గారి కంటే వీళ్ళందరినీ మరి దేవుని సువార్త ప్రకటించిన వాడు. అలాంటి పౌలు గారే ఒక దాసుడు కొరకు, అంటే ఒక పనివాడు కొరకు తన సహోదరుని తగ్గించుకుని వేడుకుంటున్నాను, నిన్ను బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు. అని ఏమన్నాడు చూడండి. బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అన్నాడు. అంటే అప్పటి వరకు ఒనేసిము ఎప్పుడైతే పొరపాటు చేశాడో అతను నిజమైన కుమారుడు కాదన్నమాట. అయితే పౌలు గారు బంధకాల్లో అతనికి పరిచయం చేయడం ద్వారా, పౌలు గారు సువార్త చెప్పడం ద్వారా అతను రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. అందుకని అంటున్నాడు, బంధకాల్లో నేను కన్నా నీ కుమారుణ్ణి ఒనేసాన్ని. ఏమన్నాడు చూడండి 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చూసారా ఏమని రాశాడంటే, మునుపు అంటే పూర్వము. మన పాఠమేంటి? పూర్వము, ఇప్పుడు, ఇంతకుముందు, ఇప్పుడు, ఒకప్పుడు, ఇప్పుడు. కాబట్టి మునుపు అతడు నిష్ప్రయోజకుడే, నీకు నష్టాన్ని కలిగించాడు. ఒక యజమానుడిగా నీకు అసలు ఆ పని చేసి ఉండకూడదు అతను. కానీ ఇప్పుడు వాళ్ళు మార్పు వచ్చింది. తను తాను తెలుసుకున్నాడు, తన లోటు గ్రహించాడు, సంపూర్ణంగా అతడు రక్షించబడ్డాడు. నా బంధకాల్లో కన్న కుమారుడు, నేను అతని పక్షాన్ని నీకు భరోసా ఇస్తున్నాను. ఒకవేళ అతను అంగీకరించు, ఒకవేళ నీకేదైనా నష్టం కలిగించాడు అనుకుంటే ఆ నష్టాన్ని నేనే భరిస్తాను తప్ప. అతడు ఇప్పుడు ఒక ప్రయోజనకరమైన వాడు. పూర్వం ఎవరు? అతను నిష్ప్రయోజకుడు, ప్రయోజనం లేనివాడే. కానీ ఇప్పుడైతే అతను ప్రయోజనకరమైన వాడు. కాబట్టి అతన్ని త్రోసివేయకు అన్నప్పుడు అప్పుడు అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు అక్కడి నుంచి ఆ పని చేసి బయటకు వచ్చినప్పుడు అతను పనోడే కానీ అంటే దాసుడే కానీ తర్వాత అతనికి చూడండి ఎలాగ అంగీకరించబడ్డాడు. కుమారుడిగా అంగీకరించబడ్డాడు. తర్వాత మరొక మాట చూద్దాం చూడండి 15. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఒనేసిము దాసుడు, అతడు ఒక పనివాడు, ఒక బానిస. మన భాషలో చెప్పాలి, ఒక బానిస, ఒక దాసుడు, పనివాడు. ఇతడు ఎప్పుడైతే చెరసాలకు జైల్లో వేయబడ్డాడో పౌలు గారి చేత మార్చబడినప్పుడు ఇప్పుడు పౌలు గారు ఏమైనా అతని కొరకు సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతను ఒకప్పుడు దాసుడే కానీ ఇప్పుడు అతనిలో మార్పు వచ్చింది. ఇప్పుడు అతను దాసుడు కాదు, నాకు సహోదరుడు, నీకు కూడా సహోదరుడు. అసలు ఎల్లప్పుడూ నీతో ఉండడం కొరకు, నీకు పరిచయం చేయడం కొరకు, ఒకవేళ నేను అక్కడికి వస్తే నాకు కూడా పరిచయం చేయడం కొరకు దేవుడు ఊరికే కొద్ది కాలం ఎడబాటు దయచేశాడు అంతే. చిన్న ఎడబాటు. ఇప్పుడు అతని స్థాయి ఎలా పెరిగిందండి? మరలా దాసుడి నుంచి సహోదరుడిగా పెరిగింది. పౌలు గారికి కుమారుడుగా పెరిగాడు. అది తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు ఒకప్పుడు? అతని తీర్మానం ఏంటి చెప్పండి? నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, కూలివానిలో ఒకనగా నన్ను పెట్టుకో, దాసుడిగా పెట్టుకోమన్నాడు. తండ్రికి ఇష్టమైందా? తండ్రి ఏమన్నాడు? కుమారుడిగానే చేర్చుకున్నాడు. ఇక్కడ కూడా ఒనేసిము అనుకుంటున్నాడు, నేను తప్పు చేశాను, ఇంకా మా యజమానుడు మా ఓనర్ గారు నన్ను ఇంకా చేర్చుకోవడమో ఇంటి దగ్గర అని భయపడతా ఉన్నాడు. అప్పుడు పౌలు గారు ఒక ఉత్తరం రాస్తూ, ఆయన నిజమే, నువ్వు అన్నమాట వాస్తవమే, అతను తప్పు చేశాడు, నీకు నష్టం కలిగించాడు, కానీ ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడైతే అతను ప్రయోజనకుడు.
ఎలాంటి ప్రయోజకుడు అంటే అతడు సహోదరుడుగా పిలువబడేంత ఇదిగా అతని ఆత్మ ఎదిగింది, అతను రక్షించబడ్డాడు. కాబట్టి ఫిలోమోను అతని మటుకి వదిలిపెట్టబాక, చేర్చుకో. అతడు నీకు నాకు కూడా ప్రయోజకుడుగా ఉంటాడు. దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను. చూసారా, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉన్నటికే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండేను. అంటే దానికి రీజన్ ఏం చెప్తున్నాడు? అసలు ఎందుకే కామోలు. ఒక్కొక్కసారి చిన్న చిన్న తగాదాలు వస్తాయి, స్నేహితుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ. వారు చాలా ఇష్టంగా ఉంటారు. మొదట్లో చిన్న మాటకే వారి మధ్యన పట్టింపు వచ్చేది. చిన్న మాటకి భార్య భర్తలు కానీ ఎవరైనా సరే పట్టింపు వచ్చి ఏం చేస్తారంటే కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్న సమయాన్ని మరలా వారు కలిసి మాట్లాడుకున్న సమయాలని గుర్తొస్తాయి. అన్నీ గుర్తొచ్చి కొంత గ్యాప్ తర్వాత వారిద్దరూ మరలా ఏకమైనప్పుడు అసలు ఎంతగా ప్రేమించుకుంటారంటే మొదటి ప్రేమ కంటే ఈ ప్రేమ డబుల్ అయిపోద్ది అనమాట. జ్ఞాపకం చేసుకున్నాం కదా, యాకోబు యాషావులు విడిపోయారు. దూరమైనప్పుడు కొంతకాలం గ్యాప్ వచ్చింది, 21 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత యాకోబు మరలా వస్తున్నాడు, యాషావు మరలా వచ్చాడు. వచ్చినప్పుడు అడిగాడు, సాష్టాంగపడ్డాడు లేదా సాగిలి పడ్డాడు యాకోబు. ఎంత ప్రేమగా మాట్లాడుకున్నారంటే అసలు వాళ్ళ ఇద్దరి మధ్యన పగ ఉంది. యాషావు ఏం చేశాడు? కత్తి నూరాడు తమ్ముని చంపడానికి, పగ పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. యాకోబు కూడా మోసం చేశాడు యాషావు లెక్కల్లో. కానీ అలాంటి పగ ఉన్న వారి మధ్యన ఇద్దరి మధ్యలో కన్నీళ్లు రాలినాయి. అది ఎవరు రాలినాయండి? వారిద్దరూ కన్నీళ్ళు విడిచారు. అక్కడ కన్నీళ్ళు విడిచారు అనే మాట చూస్తున్నాం. అంటే వారి ప్రేమ ఎక్కువైపోయింది. ఒరే పిల్లలు ఎవర్రా అన్నయ్య, దేవుడు నీ దాసుడికి లేదా నీ తమ్ముడికి ఇచ్చిన బిడ్డలో వీళ్ళెవర్రా? ఈమె నా పెద్ద భార్య, ఈమె రెండో భార్య, ఆవిడెవరు? దాసీలు. ఆ పిల్లెవరు? వాళ్ళ పిల్లలు. ఆ పిల్లెవరు? వాళ్ళ మన పిల్లలే. ఓ చాలా బాగుంది నీ కుటుంబం, దేవుడు చాలా ఆశీర్వదించాడురా అని వారిద్దరు ప్రేమ మరింత బలమైంది. భార్య భర్తలైన అంతే, స్నేహితులైన అంతే. ఒక్కొక్కసారి చిన్న మాట దగ్గర తేడా వస్తుంది. కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత, కొద్ది ఎడబాటు వచ్చిన తర్వాత మళ్ళీ వారు కలిశారంటే ఒక ఒప్పందం చేసుకుంటారు. వరే ఇక మీదట నీకు నాకు మాట తేడా వస్తాయి, ఇక మీదట మనం అలా కోపగించుకోకూడదురా, మన ఎడబాటు ఏం బాగోలేదురా అని వారు మాట్లాడుకుంటారు. భార్య భర్తలైన అంతే. మరి మధ్యన చిన్న గ్యాప్ వచ్చినప్పుడు మరలా కలిసినప్పుడు అలా మనం ఉండకూడదు ఇక మీదటని వారు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ఓనేషుని దగ్గర ఇదే జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అసలు అతను అలాగే ఉంటే అలా ఉండిపోదుడు, దాసుడిగా ఉండిపోదుడు. అర్థమైందండి? అతను అలా ఉంటే అతడు దాసుడిగా, పనివాడుగా, బానిసగా అలాగే ఉండిపోయేవాడు. కానీ అతడు నిష్ప్రయోజకుడిగా అలా ఉండిపోయేవాడు. కానీ ఇప్పుడు కొద్ది కాలం ఎడబాటు రావడం వల్ల అతని వల్ల ఇప్పుడు ఏం జరిగింది? మేలు జరిగింది. అతనికి మేలు జరిగింది, నీకు నాకు కూడా మేలు జరిగింది. అతడు నీకు ప్రయోజనకరమయ్యాడు, నాకు ప్రయోజనకారయ్యాడు. అది అతడు నిష్ప్రయోజనకాలం ఉండిపోయేవాడు, కానీ ఇప్పుడైతే ప్రయోజనకారకుడు అయ్యాడు. కాబట్టి అతన్ని వదిలేయద్దు బాబు, చేర్చుకో. అతను తప్పు తెలుసుకున్నప్పుడు వచ్చినప్పుడు అతను త్రోసివేయకి నాయన. ఒకవేళ నిజంగా నీకు నష్టం కలిగిస్తే, ఎంత నష్టం కలిగించాడో నేను జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఆ డబ్బులంతా ఆ నష్టాన్ని నేను చెల్లిస్తాను, అతను మటుకు త్రోసివేయకు. అతడు నీకు ఇప్పుడు ప్రియ సహోదరుడు. కూలి పనుడిని ఎవరైనా సహోదరుడిగా పెట్టుకుంటారండి? పౌలు గారి మనసు చూడండి. ఒక దాసుడిని, బానిసని, ఇప్పుడంటే కొంత నాగరికత వచ్చింది, ఇప్పుడు ఇంకా పర్లే. ఆ రోజుల్లో బానిస అంటే బానిస అంతే. ఇంకా అలాంటి వాడిని ప్రయోజకుడిగా చేశాడు. కాబట్టి ఒక మార్పు ఉండాలి మనలో. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉంటే ఇంకా సుఖమేముందండి? ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చాక మార్పు రావాలి కదా. ఎవరిని హత్య చేశాడు, దొంగతనం చేశాడు, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? అతనికి 2 జీవితాలు ఉంటాయి. మనం జ్ఞాపకం చేశాను. ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో చోట ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. పౌలు గారికి కూడా గుర్రం మించి పడినప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. ఇక్కడ జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? జైలుకి వెళ్ళక ముందు ఏ జీవితంలో ఉన్నాడో, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా శిక్ష అనిపించిన తర్వాత అదే జీవితం గడిపాడు అనుకోండి, అతనిలో ఏ మార్పు లేదు. మరలా దొంగతనాలు చేస్తున్నాడు అనుకోండి, అదే హత్యలు చేస్తున్నాడు అనుకోండి, అతనికి శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. అంతే, మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మనలో ఒక మార్పు రావాలి. గత జీవితాన్ని విడిచిపెట్టాలి అంతే.
జైలుకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అదే విధంగా ఉంటే ఇంకా అతను ఏం మార్పు వచ్చినట్టు అండి? ఏం మార్పు వచ్చినట్టు కాదు. ఇతను జైలుకి వెళ్ళాడు, మరలా బయటకు వచ్చేదాడికి స్వచ్ఛంగా వచ్చాడు. మాసిపోయిన బట్టలతో వెళ్ళాడు, తెల్లని బట్టలతో, అంటే అతని మనసు తెల్లని మనసుతో మరి ఉతికిన బట్టలతో వచ్చినట్టుగా అతను బయటికి రావడం జరిగింది. కాబట్టి అలాంటి మార్పు కనబడాలి. మనం ఎప్పుడు ఒకటే, అప్పుడు ఎలాగొన్నాము ఇప్పుడు అంతే, అప్పుడు ఎలాగొన్నాము ఇప్పుడు అంతే, దానివల్ల ప్రయోజనం లేదు. రక్షించబడక మునుపు ఎలాగున్నామో రక్షించబడిన తర్వాత ఒక సాక్ష్యం మనకు ఉండాలి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకోకూడదు. అక్కడ ఎఫెసీయులు రాసిన పత్రికలో రాశాడు, కొన్ని మాటలు చదువుదాం చూడండి. ఏమి రాశాడు? ఎఫెసీయులు రాసిన పత్రికలో అదే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. పైనేమో దేవుని పోలి నడుచుకోండి అన్నాడు, ప్రేమ కలిగి నడుచుకోండి. 3వ వచనం చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఏముండకూడదండి? మనలో జారత్వం ఉండకూడదన్నాడు. ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వాటి పేరైన మనము ఎత్తకూడదన్నాడు. అది ఇప్పుడు ఒక మాట, రాహబ్ అనే వేశ్య గురించి ఒక మాట రాశారు చూడండి. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె, ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఎవరండి ఈవిడి? అసలు వేశ్య అంటే ఊరుకుంటాం మనం? మీరు దొంగతనం చేసినట్టు దొంగోడు అనండి, ఊరుకోడు. తప్పు చేసినట్టు తప్పు చేశాను అనండి, అసలు పడరు సరికదా. అవి మళ్ళీ మన మీద రుద్దుతారు. లేనిపోని కూడా వాళ్ళకున్నాయని కూడా మన మీద రుద్దేస్తారు అంతే. అసలు ఎవరో మాట పడరండి. ఈమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే రహాబ్ అనే వేశ్య అని రాశారండి. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది అనే మాట రాశారు. ఎందుకు నివసించుచున్నది అంటే ఆమె తన బ్రతుక్కి పులి స్టాప్ పెట్టింది. వేశ్య జీవితానికి పులి స్టాప్ పెట్టింది. ఎప్పుడైతే యెహోషువ 2 వేగుల వారిని పంపించాడో ఆమె ఎక్కడ నివసించేది? ఇశ్రాయేలు మధ్య నివసించేది కాదు. అలాగని యెరికో పట్టణంలో జనాల మధ్యన, వారి మధ్యన కూడా నివసించేది కాదు. ఆమె జనాలకి అటు ఇటు కాకుండా ఒక ప్రహరీ గోడ పైన ఒక ఇల్లు కట్టుకుని అక్కడ వేశ్యావృత్తి చేసేది ఆమె. పూర్వకాలం రాజ్యాలకి పెద్ద పెద్ద కోటగోడలు ఉంటాయండి. ఆ కోటగోడ ప్రహరీ గోడ అనమాట, మన భాషలో చెప్పాలంటే. ఆ ప్రహరీ గోడ వెడల్పు ఎంత ఉంటుందంటే ఒక రథం అటు వెళ్ళొచ్చు, ఒక రథము ఇటు రావచ్చు. ఆ గోడ పైన ఈ వేశ్యలు ఏం చేస్తారంటే ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుని ఆ ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం గుండా వ్యాపారస్తులు ఈ రాజ్యంలోనికి లేదా ఈ పట్టణంలోనికి వ్యాపారం చేయడానికి ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద వచ్చినప్పుడు, వారు ప్రొద్దుపోయినప్పుడు ఈ వేశ్యల ఇంటికి వెళ్ళి తిరిగి వాళ్ళ వ్యాపారం చూసుకుని మరలా వారి దేశానికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళ వల్ల వీళ్ళ ఉపకారం కొంత ద్రవ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అది వృత్తి. ఒక కుటుంబ జీవితం కానీ, ఒక భర్త కానీ, ఒక బిడ్డలు కానీ ఇలాంటి వారికి ఇష్టం ఉండదు, వారికి అవకాశం లేదు. రహాబ్ అనే వేశ్యకు వారి ఫ్యామిలీ కూడా అవసరమైతే ఆమెను దూరంగా పెట్టి ఉండొచ్చు. ఏమే, మన కుటుంబం పరువు తీస్తున్నావే, మన జాతి పరువు తీస్తున్నావా, నువ్వు మన ఇంటి పేరు చెడగొడుతున్నావే, మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు దూరంగా ఉండు అని ఉండొచ్చు. ఈ వేశ్య లేదా ఈ రహాబ్ అనే వేశ్య ఆ గోడ పైన లేదా ఆ ప్రహరీ గోడ పైన ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటా ఉంది. చాలామంది వస్తా పోతూ ఉంటారు. యెహోషువ పంపించిన వేగులు వారు, అమ్మా మేము పలానా పని మీద వచ్చాము అనగానే ఆమె గ్రహించి అయ్యా మీరు దేవుని బిడ్డలు, ఐగుప్తులోంచి మీరు వచ్చేటప్పుడు దేవుడు ఐగుప్తులకి ఎలాంటి కార్యాలు చేశాడో, మరి మీకు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో అవన్నీ కదా కొంతమంది వాళ్ళు చెప్పుకుంటా ఉన్నప్పుడు నేను విన్నాను.
మీ దేవుడు ఎంత గొప్పడో వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే అసలు మీ దేవుడితో నేను భక్తిగా జీవించడానికి అప్పుడే ఆశ పుట్టింది. అసలు దేవుని బిడ్డలు ఎలా ఉంటారనేటువంటి వారు మీతో మాట్లాడారని నాకు అప్పుడే ఆశ పుట్టింది. కానీ చాన్నాళ్ళకి మీరు ఆ దేవుని బిడ్డలుగా నన్ను కలిశారు, మీకు వందనాలు. అయితే దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడో, ఎలాగైనా మీ దేవుడు గొప్పోడు. అసలు ఐగుప్తునే జయించి వచ్చారు మీరు, లేదా ఐగుప్తులన్నీ అద్భుత కార్యాలు చేశారు, ఎర్ర సముద్రాన్ని తీల్చారు, ముందున్న రాజులను జయించారు. ఈ రాజు ఎంత, మా పట్టణం ఎంత, ఎరుకో పట్టణం ఎంత, రాజుగారు గవిని మూస్తే మూయినే ఉండి, కానీ తప్పక మీరే విజయం సాధిస్తారు. అయ్యా మీకు ఈ ఉపకారం చేస్తాను, అదిగో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు, మిమ్మల్ని దాస్తున్న నిందులని వారిని దాచింది. ఆ సైనికులు వచ్చి బయటికి వెళ్ళిపోయినప్పుడు చిన్న ఉపకారం అడిగింది. ఏమని అడిగింది? అయ్యా మిమ్మల్ని దాచిపెట్టాను కాబట్టి మీరు ఎప్పటికైనా వస్తారు, ఎరుకో పట్టణాన్ని మీరే జయిస్తారు, మీ దేవుడు మీకే విజయం ఇస్తాడు. అయితే నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి, జ్ఞాపకం చేసుకోండి, కొద్దిగా నన్ను రక్షించండి అంది. రక్షించండి అన్నప్పుడు అలాగని వారొక ఎర్రదారం కట్టుకమ్మా, ఇదిగో ఈ దారం కట్టుకో, ఆ కిటికీకి మేము యుద్ధం చేసినప్పుడు, ఈ దేశానికి వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని కూల్చినప్పుడు నీ ఇంటిని మేము రక్షించమని అందరికీ చెబుతామన్నారు. అలాగే యుద్ధం జరిగింది. అనగా ఎరుకో గోడ చుట్టూ తిరిగారు. తిరిగినప్పుడు ఎరుకో గోడ కూలిపోయింది. కూలిపోయినప్పుడు అందరూ గోడలోకి ప్రవహించారు పట్టణంలోకి. ఎరుకో పట్టణాన్ని ప్రజలను ఓడించారు. ఓడిస్తే ఈ రహాబ్ అనే వేశ్యను మటుకు ఏం చేశారండి, అలాగే ఉంచారు. అంత మాత్రమే కాదు, ఆమె ఏం చేసింది తెలుసా? ఆ కుటుంబంలోకి తన తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, అక్కనే, తమ్ముడిని, చిన్నాన్న బిడ్డల్ని, కొంత కుటుంబాన్ని తెచ్చుకుని అక్కడ ఆమె పెట్టుకుని వారందరినీ రక్షించింది. రక్షించడమే కాదు, ఒక తీర్మానం చేసుకుంది. అయ్యా ఇప్పటి వరకు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియదు, నిజమైన భక్తి ఏంటో నాకు తెలియదు, పైగా ఇదే జీవితం అనుకున్నాను. ఒకరికి నా శరీరాన్ని అప్పగించడం, కొంత ద్రవ్యం తీసుకోవడం, నా బ్రతుకు ఇదే అనుకున్నాను. కానీ ఇక నుంచి ఈ బ్రతుకు నేను స్వస్తి చెప్పాలనుకున్నాను, దాన్ని విడిచిపెట్టాలనుకున్నాను, విడిచిపెడుతున్నాను. ఇక నుంచి నన్ను కూడా మీ బిడ్డలో కలుపుకోండి అని అడిగింది. వేశ్యా జీవితాన్ని విడిచిపెట్టింది. తర్వాత ఆమె వివాహం చేసుకుంది. ఆమె వివాహం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వంశావళిలోకి ఎవరు వచ్చారు? ఆమె. ఇక్కడ ఏమని రాశాడు? ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది అన్నాడు. అంటే నేటి వరకు అంటే ఇవాళ వరకు కూడా. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి మత్తయి సువార్తలో రహాబ్ అనే వేశ్యందు ఒక యేసుక్రీస్తు వంశావళి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆమె గత జీవితాన్ని అలాగే కొనసాగించుంటే ఆమె అలాగే చచ్చిపోయేది. ఆమెకి బెడ్లు ఉండేవారు కాదు, వేశ్యగా బ్రతికేది, వేశ్యగానే చనిపోయేది. ఆమెకు ఆముద్ర ఉండేది తప్ప బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడేది కాదు. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలు అంగీకరించిందో, మనసులో ఒక మార్పు తెచ్చుకుందో, ఈ జీవితం తప్ప నాకు దేవుని మాటలు, మంచి సువార్త మాటలు చెప్పిన వాడు లేడని బాధపడి, ఇదిగో గొప్ప దేవుడు నేను ఇప్పుడు ఇవాళ తెలుసుకున్నాను, నాకు ఈ జనం వద్దు, ఈ ఎరుకో పట్టణం వద్దు, ఈ జనం వద్దు, నేను ఇశ్రాయేలు మధ్య నివసిస్తాను అనే ఆమె మూటములు సర్దుకుని ఎవరి దగ్గరికి వచ్చేసిందండి? ఇశ్రాయేలు మధ్యలోకి, వారి ప్రజల మధ్యలోకి వచ్చేసింది. అప్పుడు ఆమెను ఒక ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు వేశ్యవైనా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను. ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు బిడ్డలు పుట్టారు. ఆమె కుటుంబంలోంచే రూతుకు సంబంధించిన కుటుంబం బోయేజు వచ్చాడు. ఆ బోయేజు కుటుంబంలో అంటే దావీదు, యెషయా తర్వాత దావీదు, దావీదు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఆమె జీవితం మారిపోయింది. మారిందా మన జీవితం? ఎప్పుడు అక్కడే ఉన్నామా? ఇంకా పాత బ్రతికేనా? ఒకసారైనా ఆలోచించొద్దా? ఈ జీవితంలో ఎంతకాలం మగ్గిపోతాం, ఎంతకాలం కుమిలిపోతాం, ఎంతకాలం ఈ మసిబారిపోయిన జీవితంలో ఉంటాం? ఒక ప్రశ్న వేసుకుందాం. వేశ్యలు మారుతూ ఉన్నారు, దొంగలు మారుతూ ఉన్నారు, దోచుకునేవాడు మారుతూ ఉన్నాడు, అన్యాయస్తులు మారుతూ ఉన్నారు. ధనవంతుడైన జక్క ఏమన్నాడు? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ప్రభువా ఒకటికి 4 అంతలు ఇస్తానన్నాడు. 4 అంతలు ఇచ్చి ఇక మీదట ఇంకా ఎక్కువ దోచుకుంటానన్నాడా? అనుకోలే. ఇక మీద నేను అన్యాయంగా సంపాదించను, న్యాయంగా బ్రతుకుతాను ప్రభువా. ఇంతకాలం నా అన్యాయాన్ని గుర్తింపజేసిన వాడు ఎవడో లేడు లోకంలో. ఎప్పుడైతే నీ ముఖాన్ని నేను చూశానో, ఎప్పుడైతే నీ మాట నా హృదయంలోకి ప్రవేశించిందో, నాలో ఉన్న లోటంతా నాకు తెలిసింది. నేను అన్యాయస్తున్నని ఆ వాక్యం నన్ను హెచ్చరించింది. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా 1000 రూపాయలు తీసుకుంటే 1000కి 4000 ఇస్తా, 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తా, ఏదైనా సరే 1 వంతు తీసుకుంటే 400 ఇస్తా. ఇకపై నేను అన్యాయంగా జీవించడం, న్యాయంగా జీవిస్తాను. ఒక ధనవంతుడు మారాడండి.
ధనవంతుడు మారడం సులభమా? దేవుని గ్రంథంలో ఏమని ఉంది ఏమంటే? ఉంటే సూది బెజ్జంలో దూరటమైన సులభం, కానీ ధనవంతుడు మారడం అసంభవం, కష్టం అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే చూడాలని జక్కయ్య అనుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యని చూచాడు, జక్క యేసుక్రీస్తు ప్రభుని చూచాడు. వారిద్దరి సంభాషణ జరిగిన తర్వాత ఒక తీర్మానం జరిగింది. మునుపు నేను ఎలా జీవించాను, ఇప్పుడు ఎలా జీవించాలి. రహాబు అనే వేశ్య మునుపు అలా జీవించాను, నేటికిని ఇప్పుడు ఇలా జీవించగలుగుతున్నానని ఒక సాక్ష్యం చెబుతూ ఉంది మనకి. కాబట్టి నాడు ఎలా ఉన్నాం అలాగే ఉంటే ఇప్పుడు కూడా దానికి ఏమీ మార్పు లేనట్లు లెక్క. ఒకనాడు అలా జీవించాం, కానీ ఇప్పుడు రక్షణ పొందాం, ఇలా జీవిస్తున్నాం అనేటువంటి ఒక సాక్ష్యం ఉండాలండి. మనకి ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం లేకపోతే ఆ బ్రతుకు అర్థం లేదు. చాలామంది మనల్ని గమనిస్తారు. రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత అతను ఎలా ఉంటున్నాడు, ఆమె ఎలా ఉంటుంది. ఇక్కడైతే అక్కడైతే 15 మంది రక్షించబడ్డారు నూతనంగా. పాతవారు చాలామంది అన్నారు. ఎవరైనప్పటికీ మనల్ని లోకం గమనిస్తుంది. జనులు మనల్ని పరీక్ష పెడతారు, సాతానుడు మనల్ని పరిశోధిస్తాడు. వాటిలో పరీక్షలు మనం ఏం చేయాలి? నిలబడి మనకు ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సమరయ స్త్రీ ఉంటుంది. ఆమె సుకారాను బావి దగ్గరికి వస్తుంది. సుకారాను బావి దగ్గరికి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చిందండి? మిట్ట మధ్యాహ్నం ఎవరైనా నీళ్ళకి వెళ్తారా? నీళ్ళకి వెళ్ళరు ఎవరును. ఆమె వృత్తి ఏంటి? ఆమె పరిస్థితి అది పాపపు వృత్తిలో ఉంది. ఆమె కూడా ఒక కుండను అడ్డం పెట్టుకుంది. అసలు నీళ్ళు తోడుకోవడానికి ఎప్పుడు వెళ్తారంటే సాయంకాలం మొట్టలు వెళ్తారు. ఆదికాండంలో ఏమి రాసిందంటే, ఎలియజరు రెబ్బకా కొరకు వెళ్ళినప్పుడు సాయంకాలమున స్త్రీలు నీళ్లు చేదుకొని వేళని రాశాడు. అక్కడ ఏమని రాశాడండి? సాయంకాలమున స్త్రీలు నీళ్లు చేదుకొని వేళ అన్నాడు. అంటే ఎప్పుడు పట్టుకెళ్తారు ఆడవాళ్ళు నీళ్లు? మిట్ట మధ్యాహ్నం వెళ్తామండి నీళ్ళకి. మనమేనంతే కదా. అసలు లేకపోతే వెళ్తాం బిందు కొరకు, అది కాదు. ఎప్పుడు తెచ్చుకున్నాం నీళ్ళు? ఉదయాన్నో సాయంత్రం వెళ్తాం. కానీ మీ పని ఏంటంటే ఆ కుండ అడ్డం పెట్టుకొని ఎవరిని మృంగుదినా, ఎలా పాపం చేదినా ఆ కుండ అడ్డం పెట్టుకుని ఆమె వచ్చేది. అయితే ఆ సమయంలో ఒక మహానుభావుడు, ఒక సత్పురుషుడు ఎదురయ్యాడు. సరిపోయినవాడు, పాపాలు క్షమించడానికి సరిపోయినవాడు ఎదురయ్యి అన్నాడు. చాలా సంభాషణ జరిగిందిలేండి. చివరికి అన్నాడు, జీవజాలాలు ఇస్తానమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ తప్పుకున్నాను. ఆ సంభాషణ తర్వాత ఒకటే మాట చెప్పింది, నేను చేసినవనియు నాతో చెప్పాడు ఈయన క్రీస్తు కాడ. ఏం చేసింది ఆమె? తన కుండను అక్కడ ఏ కుండ అయితే తన పాపానికి అడ్డం పెట్టుకుంటుందో ఆ కుండ అక్కడ విడిచిపెట్టింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశాడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టరు. ఒప్పుకోవడమే కాదు, చాలామంది ఏంటంటే ఒప్పుకున్నానని అంటున్నారు, ఒప్పుకుంటున్నారు మళ్ళీ కొనసాగిస్తున్నారు. అలా కాదు, ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. రహాబు అనే వేశ్య యెరికో పట్టణం తన జన్మస్థానం, అన్యప్రదేశం, దాన్ని విడిచిపెట్టింది. తన కుటుంబాన్ని, తన మొత్తం పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి జీవించింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని జాబితాలో ఒక పరిశుద్ధురాలిగా, తన క్రియల వలన నీతిమంతురాలుగా తీర్చబడి రాయబడింది. ఈ సమరయ స్త్రీ ఏమంటుందంటే, అప్పటి వరకు ఊరిలోకి వెళ్ళి అనే మాట రాశాడు అక్కడ యోహాను సువార్తలో. ఏమని రాశాడండి? ఊరిలోనికి వెళ్ళి. ఎవరైనా ఊరిలోకి వెళ్ళాలంటే ఆమెకు భయం. ఈ తప్పు చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ తప్పు మనసులో ఉంటుంది కాబట్టి ఎవరేమంటారో అంటే మనుషులు ఎదురొస్తూ ఉంటే అలా సైడ్ అయిపోతూ ఉంటారు, వారికి ధైర్యం సరిపోదు. కానీ ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు ఆమె యొక్క లోటును చూపించాడో, ఆమె కూడా అంగీకరించిందో, వెంటనే ధైర్యంగా ఊరిలోకి పరిగెట్టింది. ఊరిలోకి వెళ్ళి అంటుంది, అయ్యా నేను చేసినవన్నీ. ఎవరైనా చేసిన చెప్తే ఏం చేస్తారు? మళ్ళీ దాచుకుంటారు. ఒరే బాబు ఇది నువ్వు తప్పు చేసావనంటే అక్కడ తప్పు అని ఒప్పుకుంటారు. దగ్గరికి వెళ్ళాక ఎవరు ఏం జరిగిందంటే ఏమి లేదులే అన్నీ సరే అయిపోయినాయి అంటారు. కానీ నేను ఈ తప్పు చేశాను, నన్ను ఇలా తప్పు అన్నారు, క్షమించమని అడిగాను అని వివరంగా చెప్పరు. ఈమె హృదయం ఎంతగా తేటపరచబడిందంటే, తెల్లని చేయబడిందంటే, పరిశుద్ధపరచబడిందంటే, ఇంకా ఓపెన్ అయిపోయిందంటే, అప్పటి వరకు గుట్టుగా గుండె బరువుగా ఉందామె.
తన పాపపు కడవను ఎప్పుడైతే దించేసిందో పాప భారం అంతా కూడా దిగిపోయింది. హృదయం తేలికైపోయింది. పరిశుద్ధంగా తెల్లని కాగితంలాగా ఉంది. ఇంకా తన హృదయం ఏంటంటే ఓపెన్ అనమాట, ఓపెన్ హార్ట్ అనమాట. ఏం చెప్పింది? చేశానండి, ఒకప్పుడు చేశాను, నేను చేశాను అని నాతో చెప్పాడు, అంతే. అన్నీ విడిచిపెట్టేశాను, అంతే. అసలు ఈయన క్రీస్తు కాడా? మేము ఎదురు చూస్తున్న క్రీస్తు ఈయన కాడా? ఈయనే మెస్సయ్య కాదని చెప్పేసి ఆమె సువార్త ప్రకటించింది. ఇంకా తను అణుచుకోలేకపోయింది, దాచుకొని ఉండలేకపోయింది, అంతే. ఓపెన్ అయిపోయింది. ఈయనే మనం ఎదురు చూస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా మెస్సయ్య, ఈయన క్రీస్తు కాడా? నేను చేసినవన్నీ ఎవరికి తెలియకుండా చేశాను, కానీ ఈయనకి తెలిసిపోని అంది. ఆ యావత్ గ్రామాన్ని రక్షించింది. వారు కూడా ఏమన్నారు? అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము కూడా విన్నాం, ఇతడు నిజంగా లోకరక్షకుడు, ఈయన నిజంగా లోకరక్షకుడు. అదండి, రెండు బ్రతుకులు ఉండాలి. అలాగే లేకుండా ఉంటే మన బ్రతుక్కి అర్థం లేదు. నాడు ఒకలాగా జీవించాం, ఇప్పుడు ఒకలాగా జీవించాలి. అలా మార్పు లేకపోతే దానికి అర్థం లేదన్నాడండి. ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-4 చూద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. చూసారా? ఒకసారి వెలిగింపబడి, ఇప్పుడు ఇందాకేమన్నా వెలుగు సంబంధుల్లాగా నడుచుకోమని ఒకప్పుడు మనం చీకట్లో జీవించాం, ఇప్పుడు వెలుగు సంబంధులుగా వచ్చాం. మరలా చీకట్లోకి వెళ్ళిపోయామనుకోండి, వెలిగింపబడిన తర్వాత అది అస్సలు బాగోదు అంటున్నాడు, అంతే. ఇప్పుడు దెయ్యం పట్టినోడు కంట దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ దెయ్యం అక్కడక్కడ తిరుగుద్దట. అక్కడక్కడ తిరిగినప్పుడు ఎక్కడ చోటు లేకపోతే మరలా వదిలిపెట్టినోడు ఇంటికి మరలా వస్తుందంట. వీడి గది ఎలా ఉంది, హృదయం అనే గది ఎలా ఉంది, ఖాళీగా ఉందా లేదని చూస్తే వీడి గది ఏం చేస్తాడంటే మళ్ళీ ఊడ్చి అమర్చిపెట్టి మళ్ళీ ఖాళీగా ఉంచుతాడంట. అప్పుడు దెయ్యం అనుకుంటుందంట, నేను ఒక్కడనైతే గెంటేసాడు కానీ ఈసారి ఇలా కాదు, నాకన్నా నేనైతే నన్ను తొందరగా గెంటేస్తున్నాడు, మెత్త మనసునది, నాకన్నా చెడ్డమైన. ఇప్పుడు మంచోడికి మాట వినలేదు అనుకోండి, ఎవరి చేత చెప్పిస్తారు? కాదు, గట్టిగా కరెక్ట్గా మోటుతనంగా మాట్లాడి ఊడి చేత చెప్పిస్తారు. కాబట్టి నన్నైతే వెళ్ళగొట్టేస్తున్నారు, కాబట్టి నాకన్నా చెడ్డ దెయ్యాలి అంటే బలమైన దెయ్యాల్ని మరీ ఏడు దెయ్యాన్ని తీసుకొచ్చి వాడు హృదయం అనే గదిలో ఉంటాననుకుంటాడంట. ఒకసారి వెలిగించబడిన తర్వాత అదే రాశాడు, మళ్ళీ చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు అన్నాడు. అది ఏం చేస్తున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభువుని మరలా సిలువ వేస్తున్నామంట. చూడండి, ఒకసారి రక్షించబడ్డాం, చీకటి బ్రతుకులోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మరలా అదే మాట చెప్తున్నాను బాగా అర్థం అవ్వాలంటే, సమాధుల్లో బ్రతికాడండి ఒకడు, బట్టలు సరిగ్గా కట్టుకోలేదు, గెడ్డం పెరిగిపోయింది, తల రొప్పలా పెరిగిపోయింది, తను గాయపరుచుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత స్వస్థపరిచాడు, బట్టలు కట్టుకుని చక్కగా ఉన్నాడు. మరలా కొంతకాలం మరలా సమాధి బ్రతుకులోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? ఏం అందంగా ఉండదు. రహాబ్ అనే వేష జీవితానికి బయటకు వచ్చింది, కొంతకాలం దేవుని బిడ్డలతో బ్రతికింది, నాకు ఇది బాగాలేదండి, మరలా వేష జీవితంకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె పేరు రాయబడేదా? లేదు. సమరయ స్త్రీ ఉంది, తన ఆ పాపాన్ని ఒప్పుకుంది, విడిచిపెట్టింది, చక్కగా దేవుని జాబితాలు చేర్చబడింది, మరలా పాప జీవితానికి వెళ్ళిపోతాను, మరొక 5 భర్తలతోనే ఉంటానంటే ఆమె జీవితం మంచిదా? ఏం బాగుంటుంది, అంతే. పాపంలో పట్టబడిన స్త్రీ వచ్చింది, రాళ్ళు పట్టుకుని వచ్చారు, అమ్మా ఎవరో శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, నీకు క్షమిస్తున్నాను, విడిచిపెట్టు అన్నాడు, అంతే. ఆమె ఏం చేయాలి? బాగా క్షమించాడు దేవుడు అని చెప్పేసి మరలా వెళ్ళిపోయింది అనుకో వెనక జీవితానికి, ఆమె బ్రతుక్కి అర్థం లేదంతే. మనం కనుక మరలా అలా చేస్తే, మనం దాన్ని విడిచిపెట్టిన దాన్ని కనుక మనం వెంబడిస్తే, మనం దేవుడిని ఏం చేస్తున్నామంటే అండి మరలా బాహాటంగా సిలివేస్తున్నాం, ఆయన గాయాలు రేపుతున్నాం. ఆరాధనలో ప్రార్థన చేస్తాం, ప్రభువా నా కొరకు ఇన్ని గాయాలు పొందావా, నీ శరీరం అంతా నలగొట్టబడిందని అంటూనే ఆయన శరీరాన్ని మనమే నలగొడుతున్నాం, అది లెక్క. ఆయన గాయాలు మనమే రేపుతున్నామో లెక్క. ఒకసారి ఆలోచన చేయండి. పశ్చాత్తాపడ్డావు నీ పాపం కొరకు, కన్నీళ్ళు ఖర్చావు నీ పాప రోగాల కొరకు,
ఆయన్ని క్షమించబడి విడిచిపెట్టిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత మరలా ఒకసారి మళ్ళీ వెనక చూసామంటే మనం ఏం చేస్తున్నట్టండి, ఆయన గాయాలు రేపుతున్నట్టు, ఆయన గుండెను మన చేత్తో కెలుకుతున్నట్లు లెక్క. ఒక రకం చెప్పాలంటే దాన్ని కదిలించి వేస్తున్నట్లు లెక్క అది. దీని గురించి పేతురు పత్రికలో ఇంకా పచ్చిగా రాశాడు, ఇంకా స్పష్టంగా రాశాడు. చదువుదాం చూడండి. పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఇందాకేం చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను. ఒక దెయ్యం పట్టింది ఒకనే, ఆ దెయ్యం విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. వీడు మరలా దెయ్యానికి అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తుందా దెయ్యం అని చెప్పాను, మరలా వాటికంటే మరి చెడ్డమైన 7 దెయ్యాలు. అప్పుడు ఎలాగుంటుందంటే, అప్పుడు అబద్ధాలు ఆడేవాడు అనుకోండి, ఓ దెయ్యం అనుకోండి, ఇంకా అబద్ధాలు, బూతులు, ఇంకా అన్నీ అన్నమాట. ఇంకా రకరకాల చేష్టలు చేస్తాడనమాట. కాబట్టి ఒకసారి వాడు వెలిగించబడిన తర్వాత, ఒకసారి అనుభవం పొందిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి రుచి చూచిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన నామస్మరణ రుచి చూసిన తర్వాత మరలా మనం లోకం వైపు కానీ వెనక వైపు కానీ వెనకంజు వేస్తే మన పని మరీ చెడ్డదవుద్దంట. అసలు అక్కడ ఏమన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, వాడిని మారు మనసు పొందడం వారికి మరీ కష్టమని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు, వాడి మనస్సు ఇంకేమన్నాడు చూడండి, చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్నాడు. రూతు విషయంలో బోయేజ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందంటే మన సత్ప్రవర్తన పెరగాలి, మంచితనం పెరగాలి అంతే తప్ప మునుపటి కంటే రక్షించబడిన తర్వాత ఇంకా పాడైపడింది అనకూడదు. అంతే. ఇంకో మాటలు చెప్పాలంటే రక్షించబడిన ముందే కాస్తంత బాగుండేవాడండి, రక్షించబడిన తర్వాత మరీ చెడ్డోడైపోయాడు అనకూడదు. అంతే. దాన్ని కింద ఏమని పోల్చాడు చూడండి, చదువుదాం. వారు నీతి 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. అంటే ఒకసారి వెలిగించబడిన తర్వాత, అనుభవపూర్వకం తెలిసిన తర్వాత ఇలాంటి తప్పులు చేసి మరీ చెడ్డవాడు అయిపోయే కంటే మొదటి శిక్ష మేలు అంటున్నాడు. అది బిలాం ఉన్నాడండి, మంచోడే, కానీ బహుమానాలకు ఆశపడి గాడిద హెచ్చరించిన వినకుండా వెళ్ళాడు, కుక్క చావు చచ్చాడు. అర్థమైందండి. కాబట్టి ఆ చావు ఎంత భయంకరంగా ఉందంటే అసలు మామూలుగా చనిపోయేవాడేమో. చాలామంది రాజులు వారి శరీరాలను కూడా ఇశ్రాయేలు రాజులు ఉన్నటువంటి రాజుల సమాధుల్లో పాతి పెట్టడానికి కూడా లేకుండా పోనీ, అంతే. వారి చావాలకు ఉంది. ఇక్కడ కూడా అదే అన్నాడు. 22వ వచనం చూడండి. కుక్క, 22వ వచనం చదువుదాం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లినట్టును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇద్దరిని పోల్చాడు. ఇద్దరిని అనకూడదు, రెండింటిని పోల్చాడు. ఏమని పోల్చాడు? కుక్కను పోల్చాడు. మనం ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి క్రీస్తు అంటే అనుభవం పొందిన తర్వాత, క్రీస్తును రుచి చూసిన తర్వాత మరలా గనక మనం వెనకంజ వేస్తే, వెనక్కి మళ్ళితే, మరలా కక్కిన కూటికి వెళ్ళినట్టుగా మనకు వెనక్కి వెళ్తే కుక్కతో పోల్చాడు. అంతే. కుక్క గురించి ద్వితీయోపదేశకాండలో ఏమని పోల్చాడంటే, పడుపు వృత్తితో చేసే ఒక స్త్రీని కుక్కని సమానం చేశాడు అక్కడ. అంటే ఆ రెండు దేవునికి హేయాలన్నాడు, కుక్కతో పోల్చాడు. అంతే. అందుకని పాపముల చేత అపరాధం చచ్చిపోయినప్పుడు వారు కూడా ఏమన్నారంటే చచ్చిన కుక్కతో పోల్చాడు అక్కడ కూడా. లాజరు కురుపులు నాకుతుందండి. దానికి అసలు ఏం టేస్టో చూడండి. అసలు పంది చూడండి, ఇంకా పందిని గురించి ఏం చెప్పాడు? అది అపవిత్రం అన్నాడు, హేయమైంది అన్నాడు. సామెతల గ్రంథములు అన్నాడు. మరి ఒక మాట రాశాడు ఏంటండి,
వివేకం లేని సుందర స్త్రీ అంట పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. ఎందుకు పోల్చాడు అలాగా? పందికి ముక్కు కుట్టించామనుకోండి, పంది చాలా సుందరంగా ఉందని పందికి ముక్కు కుట్టించామని బంగారం కమ్మి తెచ్చి ముక్కు కుట్టించాం. ఇప్పుడంటే రోడ్లు రోజులు బాగుపడిలేండి, పూర్వకాలం రోడ్లు ఎలా ఉండేవి. పందిళ్ళు ఏం చేస్తాయి? ముక్కట్టుకెళ్ళి అబ్బా ఎంత చండాలను చిరాకులో పెడతావు కదా. బంగారానికి ఆయన విలువ ఉంటుందో చెప్పండి? ఓ రాజుగారు ఓ పందిని చూసి శుభ్రంగా కడిగిచ్చాడట, లేదా చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడట. పెంచుకుని దానికి మంచి బట్టలేసి సింహాసనం మీద కూర్చోబెడితే రాజ్య పర్యటన చేద్దామని వెళ్తూ ఉంటే ఎక్కడో మురికి వాసన వచ్చింది దానికి, ఆ పందికి. మురికి వాసన వస్తే ఒకసారి వాసన చూసింది, రాజుగారి దగ్గర సెంటు వాసన వస్తుంది, దానికేం నచ్చట్లే, ఈ సింహాసనం నచ్చట్లే, గుర్రాలు నచ్చట్లే, ఓ టుక్ టక్ మండలి నచ్చట్లే దానికి మురికి వాసన ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారి పీల్చింది. మోటు పొట్లు అంటాడు కదా, సమోసా పీల్చి పతులు అంటాడు. అలాగా ఒక్కసారి సమోసా పీల్చాడో వాడికి ధైర్యం బలం వచ్చేద్ది అంతే. ఈ పంది ఎప్పుడైతే ఆ వాసన పీల్చిందో ఇంకా రాజరికాన్ని మర్చిపోయింది, కిరీటాలు మర్చిపోయింది, మంచి బట్టలు మర్చిపోయింది, ఏమంటే సింహాసనం మర్చిపోయింది, రథాన్ని మర్చిపోయింది. రాజుగారు రాజకుమారుని పక్క తోసిపడేసి ఒక్క దూకు దూకింది అంతే రథం మెంచి. ఎక్కడుంది నా మురుగుంట, ఎక్కడుంది నా మురుగుంట, అందులోకి దిగిపోయి నిండా మునిగిపోయి ఇలాగ కనుక్కుని ఆహా ఎంత హాయిగా ఉందనుకుంటుందంట. పంది పరిస్థితి అది. దాంతో పోల్చాడు మనల్ని. కుక్క పరిస్థితి ఏంటి తెలుసా? కక్కింది తింటది, పక్కనెట్టంది. అసలు అది కక్కింది అది తింటుంది, అది చూడండి. అది కక్కిందాన్ని అది మళ్ళీ తింటాక ప్రయత్నం చేస్తుంది. అది మన బ్రతుకు అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు పోల్చి చెప్పాడంటే బైబిల్ గ్రంథంలో కుక్కల ముందు పందుల ముందు ముత్యాలు చల్లొద్దు అన్నాడు. అసలు వాటితో జాగ్రత్తగా ఉండండి అన్నాడు క్రొత్త నిబంధన గ్రంథంలో. ఎందుకంటే వాటి లక్షణం అది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి అనుభవపూర్వకంగా దేవుని దివ్య జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన నామాన్ని రుచి చూసిన తర్వాత మరలా కనుక మనం లోకం వైపు చేతులు చాపితే, మరలా పాపం వైపు మనం అడుగులు వేస్తే, మనం పాత అలవాట్ల చొప్పున మనం నడుచుకుంటే మనం దేంతో పోల్చాడండి? కుక్కతోటి. కక్కిన దాని కొరకు. మళ్ళీ చదువు ఈ మాట. కుక్క చూడండి ఇక్కడే రాశాడు, ఎక్కడో అంటున్నాం మనం. కుక్క ఎవరి వాంతికి? తన వాంతికి తిరిగినట్టుగా, కడుగబడిన పంది బురదలో దొర్లినట్లు మళ్ళునట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కాబట్టి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకూడదండి, విడిచిపెట్టాలి. ఆ మాట చివరిగా చదివి ముగిస్తాను, 5 నిమిషాల సమయం ఉంది. చూడండి ఎఫెసీయులు రాసిన పత్రిక రండి, మరొకసారి ఆ మాట చదివి ముగిస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రికలోనే ఇందా చదివాం కదా, 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొనుడి. కిందేమన్నాడు? ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేనని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకోకూడదండి. కృతజ్ఞతావచనం ఉచ్చరించాలి తప్ప బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన మనం అసలు ఉచ్చరింపకూడదని, వాటి పేరే ఎత్తకూడదంట. ఒకప్పుడు చేసాం, ఇప్పుడు చేయకూడదు. నాడు చేసాం, నేడు చేయకూడదు. ఒకప్పుడు అలా బ్రతికాం, ఇక ఇప్పుడు ఆ బ్రతికి స్వస్తి చెప్పాలి. వాటి విషయంలో చచ్చిపోవాలంతే. బూతులైన, సరసోక్తులైన అన్నాడు అంతే. వాటి విషయంలో స్వస్తి చెప్పండి, స్వస్తి చెప్పాలి. దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. కాబట్టి పూర్వం మనము ఎలా ఉన్నామంటే చీకటి అయి ఉన్నాం, ఇప్పుడైతే వెలుగు సంబంధాలుగా మార్చబడ్డాం. కాబట్టి మనకి 2 బ్రతుకులు ఉన్నాయి. పౌలు గారికి 2 బ్రతుకులు ఉన్నాయి. ఎప్పుడైతే ఒకసారి గుర్రమించి పడ్డాడో మరలా వెనక తిరిగి చూడలేదు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై పరుగెడుతున్నాను అన్నాడు అంతే. నా పరుగు కడముట్టించే విషయంలోనే పరుగెడుతున్నా, నడక కూడా కాదు ఆయన. పౌలు గారిది పరుగు, పేతురు గారిది నడక. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 3 మాటలు నేర్చుకుంటున్నాం. దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంటే మునుపు నడుచుకున్నాడు నడకను మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున
నడిచే నడకంతా ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. పాత వాటికి స్వస్తి పలకాలి. గొంగళ పురుగు జీవితానికి స్వస్తి పలకాలి. సీతాకోకశీల జీవితానికి స్వాగతం పలకండి. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. వందనాలు.